నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి పెన్షన్లు ఆపింది చంద్రబాబే, వాలంటీర్ల వ్యవస్థపై మొదటి నుంచి అక్కసే అంటూ మదనపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సాక్షి ఆంధ్రప్రదేశ్ ఏషన్ బ్యానర్గా ప్రచురించింది. పింఛన్ల పంపిణీ ఆపింది మేమే అంటూ రాజమహేంద్రవరం టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఒక కార్యక్రమంలో పాల్గొంటూ చేసిన వ్యాఖ్యల్ని మరో వార్తగా ఇచ్చారు. పేదలపై పంతం, సంక్షేమ పథకంపై పెత్తందారుల అక్కసు అంటూ ఇంకో ప్రధాన వార్తను రాశారు. బోటకాల బాబుకు రామోజీ బాకా అంటూ ఫ్యాక్ట్ చెక్ కింద కొన్ని విషయాలు రాశారు. ఈ ఎన్నికల వేడి, కరువు దాడి, లోక్సభ సమరానికి ముందే రైతు సమస్యల ఎజెండా అంటూ సాక్షి తెలంగాణ ఏషన్లో బ్యానర్గా ఇచ్చారు. కరువుకి ప్రభుత్వానికి సంబంధం ఏంటని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రేవంత్ బీజేపీలోకి వెళ్ళడం పక్కా అంటూ కేటీఆర్ మరోసారి వ్యాఖ్యానించారు. గురువింద బండారం బట్టబయలు, లెక్కాపత్రం లేని డబ్బుతో అడ్డంగా దొరికిన మార్గదర్శి విశాఖపట్నంలో ఘటనపై స్టోరీ ఇచ్చారు. ఈనాడు యథాప్రకారం వ్యతిరేక వార్తలతో, ప్రభుత్వ వ్యతిరేక వార్తలతోటి నింపేసింది. ఈసీ కొందరు అధికారులను బదిలీ చేస్తే ఈడ్చిగొట్టిన ఈసీ అంటూ తమ అక్కసును కక్షను రామోజీరావు తీర్చుకున్నారు. ఇక గ్రామ వార్డు సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం అంటూ మరో స్టోరీ ఇచ్చారు. దీనిపై కూడా ఈనాడు యథాప్రకారం ఏడ్చిపోయింది. మొత్తం తప్పంతటిని తెలుగుదేశం, నిమ్మగడ్డ రమేష్, రామోజీరావు చేసిన తప్పుని వైసీపీ మీద నెట్టేయడానికి యథాశక్తిన ఈ పత్రిక వార్తలు ఇచ్చింది. అలాగే షర్మిల చేసిన వ్యాఖ్యల్ని మరోసారి ఆమె ఎప్పుడు చేసే వ్యాఖ్యల్ని ఇంకా మొదటి పేజీలో పెట్టి సంతృప్తి చెందింది ఈనాడు పత్రిక. ఇక ఈనాడు తెలంగాణలో కేసీఆర్ 10 పాలనలో 100 విధ్వంసం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత 6 నెలల్లో 57.6% లోటు వర్షపాతం, డెడ్ స్టోరేజ్ జరిగిన ప్రధాన రిజర్వాయర్లంటూ తెలంగాణ ఏషన్లో ఇచ్చింది. అదే ఏపీలో ఎక్కడైనా నీటి అద్దరు వస్తే మొత్తం జగన్ ప్రభుత్వం వైఫల్యం కింద రాసే ఈనాడు పత్రిక ఇక్కడ మాత్రం ప్రకృతి తప్పు అన్నట్టుగా రాస్తూ తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శించుకుంది. కాంగ్రెస్లో మిగిలేది 6 ఎమ్మెల్యేలే అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. నీళ్లతో కళకళలాడిన ఎస్ఆర్ఎస్పీ దిగువ ఆయకట్టుకు నీరందించే కాకతీయ కాలువ ఇప్పుడు నీళ్లు లేక ఎండిపోయి వెలవెలబోతోందని నమస్తే తెలంగాణ ఫోటో సహా ప్రచురించింది. కాళేశ్వరం పిల్స్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని ప్రజాహితమా ప్రచారమా అంటూ మరో వార్తనిచ్చింది. హార్డ్ డిస్కులు ముక్కలు చేసి మూసీలో వేసి ప్రణీత్రావుతో కలిసి ఆధారాలు ధ్వంసం చేసిన భుజంగరావు తిరుపతన్న అంటూ ఫోన్ ట్యాపింగ్పై వెలుగు పత్రిక కథనాన్నిచ్చింది. సెక్యూరిటీ డిపాజిట్ గడితేనే మిల్లర్లకు వడ్లు అంటూ మరో స్టోరీ. ఈ నెల 6న ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనను ప్రధానంగా ఇచ్చారు. భూ కబ్జా కేసులో కేసీఆర్ అన్నకుమారుడు కన్నారావు అరెస్ట్ అయ్యారు. అవును, లోపాలు జరిగాయంటూ తమ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఆంధ్రప్రభ ప్రచురించింది. లోక్సభ ఎన్నికల వేళ మళ్లీ రెడ్డింతల ప్రచారం ఊపందుకుండంతూ పోలరైజేషన్ అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక ఆప్ ఎంపీ సంజయ్ సింగ్కు బెయిల్ వార్తను టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఛత్తీస్గఢ్ ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఏదైనా సమాచారం ఆధారంగా ఈడీ ఎవరికైనా సమన్లు ఇవ్వచ్చన్న సుప్రీంకోర్టు తీర్పును హిందూ బ్యానర్గా ఇచ్చింది. అలాగే గాజాపై ఇజ్రాయెల్ దాడులను కూడా కథనంగా ఇచ్చారు. కేసీఆర్ 1000 రూపాయల నోటు అని తెలంగాణ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను డక్కన్ క్రానికల్ బ్యానర్గా ఇచ్చింది. అవినీతిపై సమరశంఖం మోగిస్తామని ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచార సభలో మోడీ వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణలో నీళ్ల కొరత అంటూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రముఖంగా వార్తనిచ్చింది. మండు టెండల్లోనూ చెట్ల కింద పాఠాలు వింటున్న విద్యార్థులంటూ తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై కథనాన్నిచ్చారు. ఇలాంటి వార్తలు ఎక్కడ ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మాత్రం రాయకుండా ఇక్కడ కాంగ్రెస్ భజనలో తరిస్తున్నాయి.